పూజారి గారు ఇంకా ఆలస్యం ఏంటి? త్వరగా నిశ్చితార్థం జరిపించండి. నేను ఎప్పుడో రెడీ అండి. అబ్బాయిని కూర్చోబెడితే కార్యక్రమం మొదలు పెడతా. అలాగా అమ్మా, నాటు రోహిణి, నాటు బాంబు రోహిణి, అటు అటు జరిగి కూర్చోమ్మా. అరే నువ్వు కూడా ఇలా కూర్చో, కూర్చో. నువ్వెంత మంచోడు జేజయ్య, నువ్వెంత మంచోడు జేజయ్య, నువ్వెంత మంచోడు జేజయ్య. మావా కూర్చోమంటా ఉంటారు. దా కూర్చొని నిశ్చితార్థం చేసుకుందారు. ఏం చేసుకునేది ఏందే? భాష కూడా మార్చాడు మన పీకే గాడు. వాళ్ళు ఇంకా రానేలేదా? ఆలెవరు మామా? వాళ్ళంటే అదే 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 సెలబెదలో రేవతే. వాళ్ళు రాకుండా మనం నిశ్చితార్థం చేసుకుంటే ఏం బాగుంటదే? వెయిట్ సెలవుని వాళ్ళు చాలా హట్ అవుతారు. ఈ టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? షాపింగ్ కా? అయ్యో కాదండి, జరిగిన విషయం మీకు తెలియదు కదూ. అసలు ఏం జరిగిందంటే తీరా మేము చూడబోయేసరికి ఏమైందో కనిపించలేదు. ఓహో, నేను లేనప్పుడు ఇంత కథ జరిగిందన్నమాట. వాళ్ళు లేకపోతే మనకెందుకు? మన వాడి నిశ్చితార్థం మనకు ముఖ్యం. గాని ఇదిగో పంతులు గారు చెప్పండి. ఈ ముహూర్తం కాకుండా ఇదే రోజున ఇంకో ముహూర్తం ఏదైనా ఉందా అండి? మామూలు ముహూర్తాలు కాదండి, బ్రహ్మాండమైన ముహూర్తాలున్నాయి. పుష్కరాలకి గంటకో వస్తున్నట్టు ప్రతి 10 నిమిషాలకి ఓ దివ్యమైన ముహూర్తం ఉందండి. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు పంతులు గారు. ఈ ముసలోడేంది? ఏం చేయబోతున్నాడబ్బా? అమ్మా కుమారి గారు. ఏంటండి? ఏం లేదమ్మా, ఈ ముహూర్తానికి వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించి తర్వాత ముహూర్తంలో రేవతి జలానికి నిశ్చితార్థం జరిపిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఈ ముసలోడేంది సడన్ గా ఈ మాదిరిగా షాక్ ఇస్తా ఉన్నాడేంద్ర సామే? ఇందులో అభ్యంతరం చెప్పడానికే ఉందండి. అలాగే కానివ్వండి. ఓకేనమ్మా. అమ్మా రత్తమ్మ నీకు? అలాగే అండి, మీ ఇష్టం. బాబు లక్ష్మీనారాయణ నువ్వేమంటావు? నేనేమంటానండి, సరే అనే అంటాను. అమ్మా శారద నువ్వు? నేనేమంటాను మామా, అందరూ సరే అంటే మధ్యలో నేనేమంటాను? ఏది కరెక్ట్ అయితే అదే చేయండి. అదిరా అబ్బాయి పరిస్థితి. అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అందుకని ఈ ముహూర్తానికి మీ నిశ్చితార్థం జరిపించేద్దాం. మరి మనిషి రూపంలో ఉన్న అందుకే కదమ్మా వంశవృక్షం చాట్ లో బాబాల పోజు పెట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించింది. అవును చేజే, కానీ అప్పుడు దొంగ బాబా అనుకుని ఉంటాను, ఇప్పుడు మంచి బాబాని నిరూపించుకొని ఉంటావు. అందరూ కలిసి నా నిశ్చితార్థానికి ఈ మాదిరిగా కుట్ర చేస్తా ఉంటారు ఇంద్ర సామే. ఈ తాతగాడు ఈ మాదిరిగా హడావుడి చేస్తా ఉంటాడు. కొంపదీసి ఆ ఎద్దుబావి ముసలాన్ని కొనేసి ఉండాడా ఏంది? ఒరేయ్, ఇంకా బట్టల షాప్ లో బొమ్మలు అలా నుంచున్నావేటి? వెళ్ళి కూర్చో. ఏంది కూర్చున్నది? ఏంది కూర్చునేదే? అంత తొందర అయితే ఎట్టా? వాళ్ళు వస్తారో కొంచెం వేస్ట్ చేయండి. ఒరే, వాళ్ళ గురించి మనకెందుకు? మన పని మనకు ముఖ్యం. గాని ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. వచ్చి కూర్చో. యాక్షన్ అంటా ఉండడు, డౌట్ అంటా ఉండడు. ఈ ముసలుడు ఏం మాట్లాడుతూ ఉండడు, నాకేం అర్థం కావడం లేదురా అబ్బా.